గులాబీ బాస్ కేసీఆర్ కు బిగ్ ఝలక్ తగిలింది. బీజేపీ గూటికి బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి వెళ్లబోతున్నారనేది సమాచారం. 40 కోట్ల రూపాయలకు బీజేపీకి విరాళంగా అందించారు పార్థసారథి. ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా మోదీ, అమిత్ షాకు నజరానా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హెటెరో ల్యాబ్స్ నుంచి 25 కోట్లు, వ్యక్తిగతంగా మరో 15 కోట్లు సమర్పించినట్లుగా సమాచారం. విరాళాల విషయంలో బీఆర్ఎస్ను లైట్ తీసుకున్నారు ఎంపీ. బీజేపీలో చేరేందుకే విరాళాలు అంటూ కూడా తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పార్థసారథి 40 కోట్ల విరాళానికి సంబంధించి ఏంటి, ఎలా చూడాలంటారు? భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి, లైన్ క్లియర్ చేసుకోవడానికే ఈ భారీ ఎత్తున ప్రకటించినటువంటి విరాళం అనేటువంటి సమాచారం. అప్డేట్స్ ఏంటి? మురళి, ముఖ్యంగా గులాబీకి ఇప్పటికే దాదాపు కవితతో తలపట్టుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఏదైతే పార్థసారథి ఆయన 40 కోట్లు బీజేపీకి విరాళం ఇవ్వడం ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా, అలాగే పర్సనల్ గా కూడా ఒక 15 కోట్లు ఇవ్వడం, మొత్తం కూడా బీజేపీ వైపు వెళ్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని కాపాడే పరిస్థితులు లేవు. సో బీఆర్ఎస్ లో మనగడ సాధ్యం కాదు, బీఆర్ఎస్ కి ఇంకా మనగడ లేనట్టే అంటూ కూడా వార్తలు వస్తున్న ఈ సమయంలో, ముఖ్యంగా కవిత ఎలిగేషన్స్ చేసిన ఈ తరుణంలో ఈ ఎలక్టోరల్ బాండ్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆయన చేసినటువంటి 40 కోట్లు, దాదాపు 40 కోట్ల ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరి బీజేపీకి లైన్ క్లియర్ చేసుకోవడానికే, బీజేపీలోకి వెళ్ళడానికే ఈ నజరానా అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే బీజేపీ పార్టీకి గతంలో కంటే, అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి దాదాపు 39,067 కోట్ల విరాళం అందాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే రెండో దఫా వచ్చిన తర్వాత దాదాపు కోట్ల సంఖ్యలో, ముఖ్యంగా ఈ 23-24 సీజన్ లో 11,029 కోట్లు ఏదైతే బీజేపీకి పార్టీకి వచ్చాయి, దాదాపు అంటే డబల్ గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ, డబల్. అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి సంబంధించిన బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అలాగే గ్రూప్స్ సంబంధించి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సుమారు 100 కోట్లు ఇచ్చింది. సో రుద్ద సర్చ్ ప్రైవేట్ సంస్థ 95 కోట్లు ఇచ్చింది, వేదాంత 67 కోట్లు ఇచ్చింది, మైక్రోటెక్ డెవలపర్స్ 65 కోట్లు ఇచ్చింది, బజాజ్ గ్రూప్ కంపెనీ 65 కోట్లు ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ ఇస్తూనే ఉన్నారు. కానీ పార్థసారథి పెద్ద ఎత్తున ఈ పొలిటీషియన్స్ ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల వాళ్ళు ఇచ్చినప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కానీ ఇప్పటికే ఈయన ముఖ్యంగా పార్థసారథి ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్టోరల్ బాండ్ ఉందో, ముఖ్యంగా బీజేపీలోకి 100% గా చేరుతారన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే వస్తుంది. దీన్ని ఒకవైపు బీజేపీలోకి చేరుతారనేది కన్ఫర్మ్. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ కి పెద్ద ఎత్తునటువంటి ఫండ్స్ ఇచ్చినటువంటి పార్థసారథి ఇప్పుడు బీఆర్ఎస్ ని లైట్ తీసుకొని బీజేపీకి ఇవ్వడాన్ని కూడా అందరూ ఒక రాజకీయ కోణంలో చూస్తే కనుక ఇది బీజేపీలోకి పోతాడనే ఉద్దేశంతోనే ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది మురళి. బీఆర్ఎస్ నుంచి కాల్స్ వెళ్ళినా కానీ పార్థసారథి స్పందించడం లేదనేది కూడా బీఆర్ఎస్ లో ఒక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పైకి మాత్రం పార్థసారథి విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, బీఆర్ఎస్ లోనే కొనసాగేటువంటి అవకాశం ఉందనేది కూడా బీఆర్ఎస్ పైకి చెప్తున్నటువంటి అంశం. ఈ కోణాన్ని ఎలా చూడాలి సతీష్? ముఖ్యంగా ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ సంబంధించి మొత్తం కూడా 0 సీట్లు రావడంతో దాని తర్వాత పరిణామాలు, ఎవరు కూడా ఎంపీలు పెద్దగా, ఒక బోయినపల్లి వినోద్ తప్ప ఎంపీలు ఎవరు కూడా పెద్దగా బీఆర్ఎస్ భవన్ లోకి రావడం, బీఆర్ఎస్ చుట్టూ తిరగడం, బీఆర్ఎస్ కు సంబంధించిన క్యాడర్ తో సంప్రదింపులు చేయడం, కానీ అందరూ పెద్ద ఎత్తున అయితే ఎంపీలు ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొనడం. ఆ తర్వాత ఏదైతే 0 సీట్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా పార్థసారథి కూడా టచ్ లో లేడు. వీళ్ళు ఫోన్ చేసినా గానీ ఆయన అందుబాటులోకి రావట్లేదు. ఆయన వ్యక్తిగత ఏదైతే ఆయన సంస్థలు ఉన్నాయో ఆ హెట్రో కావచ్చు, అట్లా ఆయనకు సొంత సంస్థలు చూసుకుంటా ఉన్నాడు. పొలిటికల్ గా ఆయన బీఆర్ఎస్ పార్టీకి అయితే దూరంగా ఉన్నాడు. సో ఈ 2 సంవత్సరాల వ్యవధి తర్వాత ఇప్పుడు సడన్ గా ఏదైతే ఈ 40 కోట్ల విషయం బీజేపీకి విరాళంగా ఇవ్వడం, సో పొలిటికల్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి చెప్పకనే చెప్తున్నాయి, ఆయన బీజేపీలోకి వెళ్తారు, బీజేపీలోకి వెళ్ళడానికే ఇది లైన్ క్లియర్ కోసమే ఇది చేశారంటూ కూడా
చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి దాదాపు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి దాదాపు 2 సంవత్సరంన్నర నుంచి కూడా ఆయన పెద్దగా టచ్ లో లేరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకవైపు లేదు మాకు అందుబాటులోనే ఉన్నాడు, కొన్ని కార్యక్రమాలకు వస్తా ఉన్నాడు, ఆయన పర్సనల్ గా కూడా కొన్ని చేసుకుంటా ఉన్నాడు, వీలు కానప్పుడు రావట్లేదు అని చెప్పినప్పటికీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడున్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే జూబ్లీస్ ఎలక్షన్స్ కావచ్చు, మొత్తం కూడా ఓడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కి కొంత దూరం ఉన్నదే బెటర్ అన్నట్టుగా ఆయన భావించినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇది జరిగినట్లు, అంటే ఈ బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి మురళి. పార్థసారథి బాటలోనే మరికొందరు అనేటువంటి ఒక మాట కూడా వస్తుంది. అది ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, లేకపోతే ఎంపీ స్థాయి అభ్యర్థుల అనేది పక్కన పెడితే ఎందుకు అటువైపు అనేది కూడా ప్రస్తుతానికి వస్తున్నటువంటి ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అది బీజేపీలోకి వెళ్తారా లేదు అంటే కాంగ్రెస్ లోకి వెళ్తారా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ మనుగడ కష్టమే అనే తీరులో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేరుగా కేసీఆరే బయటకు వచ్చి కార్యకర్తలకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం, ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భవిష్యత్తు ఈ విధంగా ఉండబోతోందని క్లియర్ కట్గా ఆయన ఇచ్చినటువంటి భేటీలో కూడా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి మాటలు ఇవి ఎందుకు నాయకులు బిలీవ్ చేయడం లేదనేటువంటిది ఒక ప్రశ్న. దీనికి సంబంధించి మురళి ఇప్పటికే గతంలో దాదాపు కవిత చెప్పింది, దాదాపు బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అని కవిత కేసీఆర్ కూతురే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది, సో అందుకే నేను నా ఎమ్మెల్సీ రాజీనామా చేస్తున్నా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆమె. సో ఈ తరుణంలో ఈ అంత సినారియో, కవిత చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, వాళ్ళు ఓడిపోయిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నటువంటి రాజకీయంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, అందరూ కూడా అంటే బీఆర్ఎస్ మనుగడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అని డిసైడ్ అయిపోయారు. కానీ కేసీఆర్ ఏదైతే 4,000 దాదాపు 4,000 సర్పంచ్ సీట్లు వచ్చినప్పటికీ అలా వచ్చి వాళ్లకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే కృష్ణా గోదావరి జలాల గురించి కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు ఈ పార్టీకి భవిష్యత్ ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలోనే అటు కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది బీజేపీ వైపు వెళ్తారనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది మురళి. దాదాపు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎవరు ముందుకు నడుపుతారు, ఎందుకంటే కేసీఆర్ అప్పుడు ఒకసారి వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉంది అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పటికే పెద్ద చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ బాండ్ ఏదైతే 40 కోట్ల బాండ్ బీజేపీకి ఇవ్వడం, సో ఈ బాండ్ల రూపంలోనే దాదాపు ఇంకొంతమంది నేతలు కూడా బీజేపీకి అటు కాంగ్రెస్ కూడా ఈ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చి ఆ పార్టీలకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటా అనేది కూడా ఇప్పుడు పరిస్థితులు వినబడతా ఉన్నాయి మురళి. ఓకే సతీష్, ఇక పార్థసారథి ఇచ్చినటువంటి విరాళానికి సంబంధించి కూడా భారీ ఎత్తున జోరుగా చర్చ అయితే జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్కు పార్థసారథి ఝలక్ ఇచ్చారని జోరుగా చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్లో. ఇక బీజేపీ గూటికి బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి వెళ్లబోతున్నారనేది అయితే సమాచారం. 40 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళంగా అందించారు పార్థసారథి. ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా మోదీ, అమిత్ షాకు నజరానా ఇచ్చారని కూడా గుసగుసలాడుతున్నారు. హెటరో ల్యాబ్స్ నుంచి 25 కోట్లు, వ్యక్తిగతంగా మరో 15 కోట్ల రూపాయలు సమర్పించినట్లుగా సమాచారం. విరాళాల విషయంలో బీఆర్ఎస్ను లైట్ తీసుకున్నారు ఎంపీ. బీజేపీలో చేరేందుకే విరాళాలంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.